వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఒక జాతకంలో ఫలితాలనిచ్చేది గ్రహాల లేదా భావాల అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలను తీయడానికి అనేక సూక్ష్మ మార్గాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా చూచినప్పుడు ఒక గ్రహానికి ఒక ప్రత్యేక స్వభావం అనేది ఉంటుంది, ఒక భావానికి దాని స్వంత స్వభావం అనేది కూడా ఉంటుంది. గ్రహాలు లేని స్థానాలు, స్థానం లేని గ్రహాలు విడివిడిగా పనిచేసి ఫలితాలనివ్వవు. ఒక రాజు అని ఉంటే అతను రాజుగా ఉండాలంటే ఒక దేశం అవసరం. ఇప్పుడు రాజు అని ఒక గ్రహాన్ని తీసుకుంటే ఆయనే పాలించే దేశాన్ని స్థానంగా తీసుకోవాలి. ఆ స్థానం నుండి మాత్రమే పనిచేసే సామర్థ్యం ఉంటుంది. ఆ రాజుకు ప్రభుత్వం, మంత్రులు, సైన్యాధిపతులు, సేవకులు కావాలి. ఇవన్నీ ఉంటేనే రాజుగా ఉంటారు. నవగ్రహాలు ఏదో ఒక స్థానంలో అమరి ఉండి తమ ఫలితాలను జాతకుడికి ఇవ్వగలరు. అప్పుడు గ్రహాలు, భావాలు రెండూ కలిసే పనిచేస్తాయి. ఉదాహరణకు కుంభలగ్నం అని తీసుకుంటే లగ్నానికి 4వ స్థానం ఖాళీగా ఉంది. ఈ 4వ స్థానాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానం అనే భాగ్యస్థానానికి కూడా అధిపతి. ఇక ఈ శుక్రుడు 7వ స్థానం అనే సింహంలో ఉన్నారు. ఇప్పుడు ఈ జాతకునికి సుఖము, భాగ్యము 7వ స్థానం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఆ సుఖము, భాగ్యము అనుభవించడానికి కొంత బాధకాన్ని, నష్టాన్ని శుక్రదశలో కానీ శుక్రభుక్తిలో కానీ అనుభవించవలసి వస్తుంది. ఒకవేళ ఈ శుక్రుడు 7వ స్థానంలో కాకుండా 11వ స్థానమైన ధనుస్సులో ఉన్నారు అనుకుందాము. ఇదే కుంభలగ్నానికి సుఖము, భాగ్యము లాభస్థానం ద్వారా ఏర్పడుతుంది. ఒక గ్రహం లాభస్థానం ద్వారా తన స్థాన ఫలితాలను ఇస్తుంది. అంతేకాక ఆ స్థానంలో ఉన్న గ్రహాల ద్వారా కూడా ఇస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఒక వృశ్చిక లగ్నం 2వ స్థానమనే ధనస్థానానికి, 5వ స్థానమనే పూర్వపుణ్యస్థానానికి అధిపతి గురువు. 12వ స్థానమనే తులలో శత్రుస్థానం అనే స్థితిలో ఉన్నారు. జాతకుడికి కుటుంబమనే వ్యవస్థ, పూర్వపుణ్యం పుత్రస్థానమనే వ్యవస్థ 12వ స్థానం ద్వారా ఏర్పరచుతారు. అది ఎలా అంటే, పుట్టిన స్థలం నుండి విదేశాలకు వెళితే కుటుంబం ఏర్పడుతుంది, సంతాన వృద్ధి అవుతుంది. కుటుంబంతో పాటు వేరే ఊరికి వెళ్ళి స్థిరపడినప్పుడే జీవితం బాగుంటుంది అని ఫలితాలు నిర్ణయించినా జాతకుడు ధనాన్ని వ్యయం చేయడంలో ఆసక్తిని కలిగి ఉంటాడు. పూర్వీక ఆస్తులను వ్యయం చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటాడు. పిల్లల నుండి విడిపోయే పరిస్థితులు జాతకుడికి ఏర్పడతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కష్టపడుతుంటారు. గురువు యొక్క కారకత్వాలైన ధనం, వాక్కు, కుటుంబం, పూర్వపుణ్యం, సంతానం ఇవన్నీ ఏ స్థానంలో ఉండి ఇస్తారు అంటే, ఏ స్థానంలో ఉంటారో ఆ స్థాన రీతిగా ఇస్తారు. 12వ స్థానంలో ఉంటే 12వ స్థాన ఆధారంగా ఫలితాలు నిర్ణయించబడతాయి. ఇప్పుడు ఈ వృశ్చిక లగ్నానికి గురుదశ జరుగుతుంది. సంతానం కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానం అంటే గౌరవ స్థానం. తన గౌరవాన్ని కాపాడుకోవడానికి గురుదశలో అప్పులు, వృధా ఖర్చులు చేయవలసి వస్తుంది. అప్పుడు గ్రహాలు ఫలితాలనిస్తాయా, స్థానాలు ఫలితాలనిస్తాయా అనే అంశానికి రెండు పరస్పరం ఫలితాలనిస్తాయి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇదే వృశ్చిక లగ్నం గురువు నీచం అనే స్థితిలో ఉంటే 2, 5 స్థానాలకు అధిపతి కాబట్టి
సంతానం వల్ల అసహ్య అవమానాలను, గౌరవం వల్ల అవమానం. ఇదే గురువు రాహు భగవానునితో క్లోజ్ డిగ్రీస్లో ఉన్నారు అంటే దోషం. సంతానం కావడంలో ఆలస్యం, ఏదైనా ఒక డిసబిలిటీ ఉన్న సంతానం కలగడం, జాతకుడి నడవడికల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందడం, స్నేహితుల వల్ల చెడ్డ పేరు, ధైర్యంగా చేసే పనుల వల్ల, తప్పైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాన్ని, చెడ్డ పేరును పొందడం వంటి ఫలితాలు ఉంటాయి. ఒక గ్రహం తానివ్వవలసిన ఫలితాలను, కర్తవ్యాన్ని, తన కారకత్వ ఆధిపత్య ఫలితాలను తానున్న స్థానరీతిగా జాతకునికి ఇస్తారు. ఎల్లప్పుడూ ఒక జాతకంలో గ్రహాలు తమ ఆధిపత్య ఫలితాలను ఇవ్వకుండా ఉండరని గుర్తుంచుకోవాలి. కారకత్వాన్ని వదులుకున్న ఆధిపత్యాన్ని వదులుకోరు. కారకత్వం అనేది ఆ గ్రహం యొక్క స్వభావం. ఆధిపత్యం అనేది మీకోసం ఆ గ్రహం తీసుకొని వచ్చిన వరం. మీ లగ్నరీతిగా తనకున్న ఆధిపత్య ఫలితాలను ఇవ్వాలంటే 12 స్థానాల్లో ఏ స్థానంలో అమరి ఉంటారో ఆ స్థానరీతిగాను, అంతేకాక అక్కడున్న గ్రహాల ద్వారా యాక్టివేట్ అయ్యి ఫలితాలను ఇస్తారు. ఇక స్థానం ఫలితాన్నిస్తుంది అంటే అవును, గ్రహం ఫలితాన్నిస్తుంది అంటే అవును అని. అయితే ఈ రెండు కలిసే ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఒక గ్రహమో భావమో స్వతంత్రంగా ఫలితాలను ఇవ్వవు అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.